ఎందుకు ఒప్పుకోరు? లోకేష్ తప్పు చేశాడు అంటున్నారు, పప్పు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అది చేతగానితనం రాజకీయాల్లో కొద్ది, కానీ లోకేష్ బాబు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే నాకు మనవడితో సమానం. లోకేష్ రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నాడు. ఎక్కడ చేశాడు చూపించమనండి. వైసీపీ నేతలు అంటున్నారు, రోజా గారు అన్నారు రీసెంట్. ఇవన్నీ రాజకీయాలు నాకు నేను చెప్తున్నాను కదా. నేను అడిగింది ఒకటే, లోకేష్ బాబు ఎక్కడ తప్పు అంటారో. మంగళగిరిలో ఓట్లు ఎలా పడ్డామండి? దరికడతాను. మంగళగిరి ఫస్ట్ ఓట్లు పడలా, వాడిపోయాం. తర్వాత మంచి చెప్పొద్దు మీరు ఏమైనా వస్తారా? ఇవాళ మంచి చేస్తున్నారు లోకేష్ బాబు. ఎక్కడ చూసినా పట్టాలు కాదు, ప్రతి పనిలో లోకేష్ బాబు ప్రతి పనిలో ముందుకు వస్తున్నారు. వీళ్ళందరి పని నాకు పక్కన పెట్టండి. బాబు ఉన్నారంటే ఢిల్లీ వెళ్ళటం అటు వెళ్ళటం ఉన్నారు. లోకేష్ బాబు మాత్రం ప్రతిదీ ఎవరు వస్తే అక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. అక్కడ ఎవరు చేయలేదు, ఎవరు చేయలేని పని అది. నేను ఒప్పుకోను, ఎవరు చేయాల. లోకేష్ చేశాడని గ్యారెంటీ. నేనే సాక్షి చేస్తున్నాను. నేను చూస్తున్నాను కదా, ఎందుకంటే నేను ఇక్కడే చేస్తున్నాను జాబ్. ఏలూరు నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాను. అభిమానంతో చెప్తున్నారు లోకేష్ గారి మీద. పని చేస్తున్నాడు, నిజంగా పని చేస్తున్నాడు ఆయన. కాకపోతే అక్కడి నుంచో మీద మాట్లాడతాను. ఢిల్లీ నడిబొడ్డు మీద మాట్లాడతాను. జరిగి 1 సంవత్సరమే కదా అయింది, అంతా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నా, నాకు ఆయన తీరు బాగుంది. అయితే రాజకీయాల్లో రకరకాలు అంటారు. ఇప్పుడు నా బిడ్డ నా కొడుకులు 2 ఉన్నారు. నలుగురికి న్యాయం చేయలేని కదా. అక్కడ 1000 మంది మీద వస్తారు. 100 మందిలో ఒక మనిషికి అన్యాయం జరుగుద్ది. అన్యాయం పట్టుకుని వీళ్ళు ప్రతిపక్షాలు మా రకరకాలుగా అనవచ్చు అని చెప్పాలి. కులం మొత్తం మీద లేకుండా లోకేష్ గారు పనితీరు చూపిస్తారు. మంగళగిరికి విభేదాలు ఏమైనా కనబడతాయి అంటారు? బాగానే చేస్తున్నారు. దాని విషయం లోకేష్ బాబుని మాత్రం నేను ఎవరైనా ఒప్పుకోను, ఏ పార్టీ వాడైనా ఒప్పుకోను. ఇప్పుడు చెప్తున్నాను, ఏ బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, లోకేష్ బాబు తప్పంటే ఒప్పుకోను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మాట అన్నారు. కేసీఆర్ కూతురు కవిత గారు ఉన్నారు కదా, పక్క రాష్ట్రంలో కవిత గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, ఈయన కామన్గా ఏదో తాత్కాలికంగా లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారు అన్నట్టుగా కామెంట్ చేశారు కవిత గారు. మీ అభిప్రాయం ఏంటి? దాని విషయంలో నేను చెప్పడానికి సరిపోను. ఎందుకంటారా, ఈ రాజకీయం మామూలు ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు. ఎదుగుతుంది గారిని అంటే మీరు ఒప్పుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చెప్పలేను అంటున్నారు. నేను ఏమంటారు తెలుసా, మీరు కాపెట్టి అంటారు. నేను కాపోండి కాబట్టి, ఒరిజినల్ కాపోండి. నేను ఎవడు మాట తిన్నాను. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా ఈ టాపిక్ ని రివర్స్ చేస్తారంట. నేను అసలు రివర్స్ చేయను. నేను అన్నాను కదా, ఆయన నా బిడ్డలు అటు వాడే. రాజకీయాలకు వచ్చింది ముందు సినిమాలో ఎప్పుడు నేను ఉన్నాను. ఫస్ట్ నుంచి ఒక సైకిల్ కానించి ఒక డ్రైవింగ్, ఒక విమానం, ట్రైన్ తోల తక్కువని తోలే. కొన్ని అవుతే ఒకరు జరక్క మనవు. ఎందుకంటే భారతదేశం పుట్టి నేను 70 సంవత్సరాలు, నాకు ఇందిరాగాంధీ కూడా సహాయం ఉంది. నేను మామూలుగా తిరిగితే మాది కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్, ఆవు దోడ కాడేడ్లు. అయినా సరే నాయుడు గారు కూడా అక్కడి నుంచి వచ్చాము, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే నేను ఆర్మీ, ఎవరికి భయపడిపోలేదు. నీ ఉద్దేశం మంచి మనసు ఉంది నాకు. ఎందుకంటే ఆయన అంటే నాకు అలా. లోకేష్ అంటే ఇంకా ప్రాణం. లోకేష్ అంటే మరీ ప్రాణం. అడ్డా రాకపోతే, మంగళగిరి అడ్డాన్ని రాకపోతే సేడ్ ఆఫీసులో నేను పట్టుకొని, మనం ఈసారి గెలకపోతే నాది భీమిలి, వైజాగ్ దగ్గర భీమిలి, మీరు గెలపోతే ఈ ప్రాంతంలో వెళ్ళిపోతానన్నా. గెలిచాడు. లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? అసలు పనితీరు ఎలా ఉంది, ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రూలింగ్ మీద? నాకు లోకేష్ బాబు అంటే నాకు మహా ప్రాణం. ఎందుకంటే మా అబ్బాయి మీద చిన్న వయసు కుర్రాడుది. అయితే ఆయన పరిపాలన బాగుంది, మాట తీరు బాగుంది. చాలామంది అంటారు, రకరకాల మనుషులు, రకరకాల భావాలు, ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన మనసు చేస్తున్నాడా లేదా? ఇవాళ గొర్రెల మంది మన భారతదేశం. ఒకప్పుడు గాంధీ గారు అన్నారు ఒకనాడు, ఇది ఒక 40 సంవత్సరాల క్రితం, వీళ్ళు గొర్రెల మందరా అన్నారు. అయినా సరే పరిపాలన బాగుందా లేదు చూసుకోవాలి, కానీ వాళ్ళు ఆడేది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే కాదు. అసలు లోకేష్ బాబు పరిపాలన బాగుంది. నాయుడు గారిని అంటారు, ప్రతిపక్షం ఎవడైనా అంటాడు. లోకేష్ గారి పరిపాలన నాకు నచ్చింది. అయినా ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అంటే మా కాపు బిడ్డ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమల తిరుపతి వెళ్ళడం చూసాం కదా. ఈ టాపిక్ని కొంతమంది పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? క్రిస్టియన్ అండి, హిందూ ధర్మాల పార్టీ కూడా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మతాలు లేవు, కులాలు లేవు. ఇంక విషయం చెప్పాలంటే, మీ రక్తం కోసిన ఒకటే, నా రక్తం కోసిన ఒకటే. ఈ కుల మతాలు మనం పెట్టుకునేవి. మీ నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటారు, మా నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటాం. అలాంటి ఇవన్నీ రంకు రాజకీయాలు. అంటే నేను బండగా మాట్లాడుతాను. ఎందుకంటే నేను 70 సంవత్సరాలు, ఇవాళ నాయుడు గారికి నాకు ఒకే రోజు పుట్టి 1 గంటలో పుట్టాం. చంద్రబాబు నాయుడు నేను ఒక్క నిమిషం ముందు పుట్టాడు, 1 నిమిషం తర్వాత పుట్టాను. నాయుడు గారు అంటే నాకు అభిమానం. అంటే అలా ఎవరో రామారావు గారు అంటే అభిమానం, రామారావు గారి అభిమానం. అయితే అందరూ నాకు అభిమానం అంటే రామారావు పిచ్చి. ఉద్యోగాలు మానుకొని ఆయన కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. గెలిచేటప్పుడు గెలవకముందు ఆయనతో పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా నాకు ఆస్తి లేదు.
కష్టపడితేనే కూడు. ఎవరు నాకేం చేయట్లా. అయితే నేను ఈ మధ్యలో ఇక్కడికి వచ్చాను. మాది అసలు భీమిలి నుంచి ఏలూరులో నాకు ఉద్యోగం పనిచేసుకునేవాడిని. ఇక పార్టీలు తాగొద్దనుకొని. మీ ఉద్దేశం ఏంటి బాబాయ్? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ అంతా ప్రజలకి దగ్గరలోనే ఉందా లేదా? అంటే కొంతమంది అంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు కదా, ఈ ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు. ఎగ్జాంపుల్ రోజా గారు అంటున్నారు, ఎక్స్ మినిస్టర్ రోజా గారు అంటున్నారు కదా, ఎలా పడితే అలా అంటున్నారు. అంటే విషయం ఏంటంటే డబ్బు లేదు అంటారు. అంటే ఇప్పుడు జనం ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నాను కదా, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. నిన్న కాక మొన్న కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే ఎంత వస్తుంది, నిన్నటి కరెంటు బిల్లు లేదు. మరి ఈ రోజు కరెంటు బిల్లు అంత పెంచారంటే అది డబ్బు లేదు, వాస్తవంగా డబ్బు లేకపోతే మనం ఇక్కడ బయట తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు మన దేశంలో లేదు, మన కంట్రీలో లేదు, ఇతర కంట్రీలు తెచ్చుకోవటమే. ఇప్పుడు ఎవరైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే ఏదో మెట్టెక్కాలి. అయినా రాజకీయాలంటే మామూలుగా రకరకాల భావాలు. పరిపాలన బాగుందంటా నేను. అంటే మాది పార్టీ కాబట్టి మీరు అలాగంటారంటారు. పార్టీ కోసం నేను మాట్లాడను. నాకు అందరూ రోజా గారి మీద మీ ఉద్దేశం ఏంటి? రోజా గారు అంటే మామూలుగా ఆమె జగనన్న తాలూకా. అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కదా. అంటే అందరూ ఇప్పుడు నేను రోడ్డు అంటే వెళ్తుంటే మీరు రెడ్డి గారు నన్ను అడిగారు. నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో మీరు నాయుడు గారు కొంచెం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం? నాకు రెండు సమానం అంటాను నేను. ఎందుకంటే నాకు ఎవరి మీద ధ్యాసం లేదు. మరి జగన్ ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవడం అంటే అది కామన్. అది ఎందుకంటే మంచి చేశాడా? మంచిగా చేశాడు. మరి ఎందుకు ఓడిపోయాడు? ఆ వాడిపోవడం జనం ఏంటంటే ఓట్లలో తేడా వచ్చు, లేదా రాజకీయాల్లో తేడా వచ్చు. నలుగురు కలిసి ఒక మనిషిని ఏం చేయలేం కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారు. ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన. అయితే ఆయన మంచి అభిమానమే కాదు, అభిమానం ఆయనకి అందరి మీద ఉంది. కాకపోతే ఇప్పుడు ఈయన అప్పు చేసి వెళ్ళాడు అంటారు జగన్ గారు. ఆయన ఉంటాడు ఉన్నది అప్పు చెప్పి వెళ్ళాను కదా అంటాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇల్లు కడతాం, కొంత అప్పు చేస్తాం, కొంత అప్పు తీసుకుంటాం. అయితే పరిపాలన అనేది అభిమానం చూపిస్తున్నారు కదా లోకేష్ మీద. మరి ప్రీవియస్లో లోకేష్ని చాలా వరకు చాలా మాట్లాడినారు, పసుపు కుంకాలు ఇచ్చి చీర జాకెట్ ఇచ్చి పంపిస్తాం అని అన్నారు. మరి ఆ కామెంట్ మీద మీ అభిప్రాయం? నాకు అది నచ్చని పని, ఆ మాట అంటారు తప్ప. ఎందుకంటే ఎవరు ఇవాళ ఆయన అంటారు, రేపు నన్ను